రమణాశ్రమ లేఖలు స్మృతులు. చిరుతపులి పిల్లలు. దాదాపు 1 సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లలను రెండిటిని పెంచుతూ భగవత్ సన్నిధికి తీసుకొచ్చారు. వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాలులో అందరితో పాటు కలిసిమెలిసి తిరగటమే కాకుండా భగవంతుల సోఫా మీదికెక్కి వారి ఆదరం పొంది ఆ సోఫా పైనే పడుకొని సుఖంగా నిద్రపోయేవి. ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులొకరు ఫోటో తీశారు. మధ్యాహ్నం 1 గంట మొదలు సాయంత్రం 3 వరకు వాటిని అలాగే సోఫా పైన ఉంచుకొని భగవానులు ఒదిగి కూర్చున్నారు. తరువాత అవి లేచి అటు ఇటు తిరుగుతూ 4 వరకు ఉన్నవి. మరొకసారి ఆ పులి పిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్ళేటప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు. సండే టైమ్స్లో ప్రకటించారు కూడా. చిత్రం ఏమిటంటే ఆ పులిపిల్లలకు కూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నాయి. అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు, పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నవి. పూర్వం జాతి వైషమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూచి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకుండేవారట. అవి పురాణ గాథలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న పావురాల కథ, గోపూజ నేను చదువుగా విని ఇలాంటి సంభవాలెన్నో జరిగాయి. లోగడ రాసిందెవరు అన్నారు భగవాన్. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ అయి రాగానే భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులొకరు శ్రీవారిని ఉద్దేశించి, పచ్చయ్యమ్మ కోవెలలో ఉండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అన్నారు. భగవాన్ అందుకొని, అవునవును, అక్కడ ఉండగా రంగసామయ్యం గారు వస్తూ పోతూ ఉండేవారు. వారొకనాడు బహిర్దేశానికి వెడితే అక్కడ ఒక పొదలో పులి కనిపించిందట. అదిలించబోతే గుర్రుమంది. వారికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్లే లేచి, ఓ భగవానే, రమణ రమణ అని అరుస్తూ పరిగెత్తి రొప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటకు వెడుతూ ఎదురయ్యాను. ఏమండి హడావిడి అంటే, అయ్యో పులి పులి, రండి స్వామి, గూళ్ళో దూరి తలుపులు వేసుకుందాం, లోపలికి వస్తుంది రారేమంటూ నానా హంగామా చేశారు. నేను నవ్వుతూ, ఉండండయ్యా, ఏది పులి, ఎక్కడా లేదే అన్నాను. అదిగో ఆ పొదలో ఉంది అని అటువైపు చూపారు. నే చూస్తాను ఉండండని వెళ్ళి చూస్తే పులి లేదు. అయినా వీరికి భయం తీరలేదు. అది సాధు జంతువయ్యా, భయం లేదంటే నమ్మరు. అలా ఉండగానే ఇంకొకనాడు నేనా కోవెల ఎదుట కోనేటి గట్టును కూర్చుని ఉండగా ఆ పులి వచ్చి నీరు త్రాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటూ ఇటూ తిరిగి తన త్రోవన తాను పోయింది. అయ్యంగారు మాత్రం గుళ్ళో దారి ఇదంతా చూచారు. నేనేమవుతానో అని వారికి భయం. ఆ పులి వెళ్ళిన తరువాత నేను గుళ్ళోకి వెళ్ళి చూచారా, అదెంత సాధు జంతువో. మనం బెదిరిస్తే పైకి వస్తుందే గాని లేకుంటే రాదు అని వారి భయం తీర్చాను. మేము ఆ తరువాత అక్కడ ఎక్కువ రోజులు ఉండనూ లేదు అన్నారు భగవాన్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.